హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్ టాక్స్. ఇది వచ్చేసి థర్స్‌డే రోజున డిన్నర్ వ్లాగ్ అండి. డిన్నర్‌లోకి వచ్చేసి నేను ఇక్కడ సింపుల్‌గా వెజిటబుల్స్ అన్నీ కూడా వేసి పలావ్ చేస్తున్నాను. అయితే ఆ రోజు మధ్యాహ్నం పప్పు చేశాను. పప్పు కొంచెం వైట్ రైస్ కూడా ఉంది. ఇంకా జస్ట్ కొంచెం మాత్రమే పలావ్ చేస్తున్నాను. బాబు అడిగాడు పలావ్ కావాలని, బిర్యానీ కావాలి అని చెప్పన్నాడు. ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసి కొంచెం వెజిటబుల్స్ కూడా తిన్నట్లు ఉంటది కదా బాబు అని చెప్పేసి అన్నీ కొన్ని కొన్ని వేసేసి పలావ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. మధ్యాహ్నం చేసిన రైస్ కొంచెం ఉంది, పప్పు కూడా ఉంది. అది కొంచెం తినేసి ఇది కొంచెం కొంచెం తినేద్దాంలే అని చెప్పి జస్ట్ ఒక టీ కప్ అంత మాత్రమే రైస్ అయితే చేస్తున్నాను. ముందైతే ఒక కప్పు నిండా బియ్యం అయితే నానబెట్టి పెట్టేశానండి. బియ్యం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అన్నా నానితే మనకి తొందరగా ఉడికిపోతుంది. బావుంటుంది కూడా. బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. అయితే ఇక్కడ నేను ఒక ఆనియన్ తీసుకున్నా. తర్వాత ఒక పెద్ద పొటాటో తీసుకున్నా. క్యారెట్ కూడా ఒకటి తీసుకున్నాను. బీన్స్ ఒక 4 మాత్రం తీసుకున్నాను. టమాటోస్ కూడా ఒక 3 తీసుకున్నానండి. అన్నీ కూడా మంచిగా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పలావ్ అన్నం స్టార్ట్ చేశానండి. కుక్కర్‌లోకి ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకున్నాను. కొంచెం లైట్‌గా కోల్డ్ అయింది. అందుకనేసి నెయ్యి వేయలేదు. నెయ్యి కూడా వేసుకోండి బావుంటుంది. తర్వాత ఇక నేను బిర్యానీ మసాలాలన్నీ కూడా తీసుకున్నానండి. బిర్యానీ ఆకు, షాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్ ఫ్లేవర్ అన్నీ కూడా వేసి లైట్‌గా వేగిన తర్వాత ఆనియన్ కూడా వేసేసాను. ఆనియన్‌ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ వేగేలోపు లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇక్కడ నేను పక్కన అల్లం తెల్లగడ్డని లైట్‌గా క్రష్ చేసుకుంటున్నాను. ఈ మధ్య ఎక్కువ అల్లం తెల్లగడ్డ అప్పటికప్పుడే దంచి వేసుకుంటున్నానండి. పేస్ట్ ముందే గ్రైండ్ చేసి పెట్టట్లేదు. ఫ్రెష్‌గానే దంచి వేసుకుంటున్నాను. టేస్ట్ కొంచెం బావుంటుంది. అందుకనేసి లైట్‌గా కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. అల్లం తెల్లగడ్డ వేసిన తర్వాత అదంతా కూడా పచ్చిదనం అంతా పోయిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేస్తున్నాను. క్యారెట్, పొటాటో, బీన్స్ అన్నీ కూడా వేశాను. అన్నీ కూడా మనము ఆయిల్‌లో బాగా ఫ్రై చేయండి. ఆయిల్‌లో లైట్‌గా ఫ్రై అవుతుంది కదా! అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. అలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం పుదీనా, తర్వాత కొద్దిగా కొత్తిమీర వేశాను. అది కూడా వేసి వేగిన తర్వాత టమాటోస్ కూడా కట్ చేసుకున్నది వేసుకున్నా. టమాటోస్ బాగా పెద్ద ముక్కలుగానే కట్ చేశాను. మరీ మనం పేస్ట్ ఏం అవసరం లేదు. మంచి కలరే వస్తది. అందుకని నేను టమాటోస్ ఇలా పొడవుగా కట్ చేశాను. కట్ చేసి లో ఫ్లేమ్‌లో పెట్టి మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేశాను. ఇలా మగ్గుతూ ఉండగానే ఇక నేను కొంచెం పసుపు, తర్వాత ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ ధనియాల పొడి, తర్వాత ఒక స్పూన్ గరం మసాలా వేశాను. అన్నీ కూడా కొంచెం కొంచెం వేశాను. బాబు కూడా తింటాడు కదా! అందుకనేసి అన్నీ స్పైసెస్ అన్నీ కొద్దిగానే వేశాను. వేసి అంతా కూడా బాగా వేగాలండి. ఆయిల్ బాగా పైకి తేలాలి. మసాలాలన్నీ కూడా బాగా వేగిపోవాలి. బాగా వేగి ఆల్మోస్ట్ మనకి వెజిటబుల్స్ అన్నీ కూడా మగ్గిన తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం వేశాను. చూడండి బియ్యం కొంచెం ఉన్నాయి. వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నాయి. అలా ఉంది ఈ పలావు. చాలా బావుంటుంది. ఎక్కువగా పిల్లలకి చాలా వరకు పిల్లలైతే ఎక్కువ మా బాబు అయితే మాత్రం ఎక్కువ బిర్యానీ ఇష్టపడతాడు. అందుకే ఇలా ట్రై చేశాను. ఎక్కువ వెజిటబుల్స్ వేయాలని చెప్పేసి. తర్వాత రైస్ కూడా వేసేసాను. వేసిన తర్వాత ఒక కప్పు బియ్యంకి 1:30 కప్పు వాటర్ వేశాను. వాటర్ వేసి జస్ట్ ఒకసారి అలా కలిపేసి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టేశాను. ఒక విజిలే అండి. రెండో విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసేసాను. ఒక్క విజిల్‌కే బియ్యం నానబెట్టాను కదా ముందే కాబట్టి బాగా ఉడికిపోయింది. బియ్యం బాగా ఉడికిపోయింది. అడుగు నుంచి బాగా మిక్స్ చేస్తున్నాను. ఎక్కడ మాడలేదు, ఏం లేదు. అంతా కూడా చాలా బాగా పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఒకసారి బాగా కలిపేసి ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. బాగా సాఫ్ట్‌గా ఉంటుంది. వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా పెట్టినట్టు ఉంటుంది పిల్లలకి. అంతే అండి ఈ వ్లాగ్. నాకైతే ఇవాళ డిన్నర్‌లోకి చాలా బాగా కుదిరింది. ఇంతకు మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. దీనికి కాంబినేషన్‌గా రైతా కూడా చేశాను. దాంతో సర్వ్ చేసేసుకుంటాం. అంతే అండి ఈ వ్లాగ్. బాయ్.